పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒకవైపు సుందర సముద్ర తీరం, మరోవైపు బంగారం పంటలు పండే నేల. అలాంటి నేలలో ఓ సోలార్ ప్రాజెక్టు ఏర్పాట్లు సాగుతున్నాయి. సారవంతమైన భూములను లాక్కొని బతుకులు బుగ్గిపాలు చేస్తారా అంటూ గ్రామస్తులు నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. భూములిచ్చే ప్రసక్తే లేదని 2 నెలలుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడికి పోవాలనేది కరేడు గ్రామస్తుల ఆవేదన. కూటమికి వ్యతిరేకంగా నిరసనలతో మండుతున్న కరేడు గ్రామం. ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా వదులుకో. సారవంతమైన భూముల్ని లాక్కుని మా బతుకులు నాశనం చేస్తే మేం సహించబోం. మేం బతుకుండగా భూములను వదులుకోలేం. ముందుగా మా ప్రాణాలు తీయండి, తరువాత మా భూములు తీసుకోండి. గ్రామంలో సస్యశ్యామలంగా సంవత్సరానికి 2 పంటలు పండేటువంటి భూమి మీద మీ కన్నుబడింది. మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమిని మాత్రం మేము ఇవ్వమని తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా కరేడు గ్రామస్తులు చేస్తున్న పోరాటాన్ని తెలుగు రాష్ట్రాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ కోసం కూటమి ప్రభుత్వం కరేడు ప్రాంతంలో 8,000 ఎకరాల భూసేకరణ చేపట్టింది. సహజంగానే వ్యవసాయ వ్యతిరేకి అయిన చంద్రబాబు 3 పంటలు పండే భూముల్లోనే సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జెట్ స్పీడ్తో భూసేకరణ కోసం కమిటీ కూడా వేశారు. కానీ ఇక్కడే కూటమి ప్రభుత్వానికి అనుకోని షాక్ తగిలింది. కరేడు పంచాయతీలోని రామకృష్ణాపురం, ఉప్పరపాలెం, పోటేరుగుంట గ్రామాల ప్రజలు తమ భూములు ఇచ్చేదే లేదని క్రిస్టల్ క్లియర్గా తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు పరిశ్రమలు ఏర్పడితే అభివృద్ధి చెందుతుందంటున్నారు కదా, మీ కుప్పం నియోజకవర్గంలో మీకు అభివృద్ధి అవసరం లేదా? ఈ పరిశ్రమని మీరు కుప్పంలో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాం. మీరు పెట్టే పరిశ్రమ వలన మా భూములు పోయి మా యొక్క సకల సంపదని మేము కోల్పోతాం. మా గొర్రెలు, బర్రెలు, మేకలు ఈ అన్నిటికీ జీవనాధారం ఏంటి? ఈ ఎలా జీవించాలి? మేము ప్రతి నిత్యం వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి రైతులము 1000 ఎకరాల కట్టబెట్టడంలో మీకు ఎంత ముడుపులు చెందాయనేటువంటిది మా ప్రశ్న. కరేడు రైతుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. ప్రజల ఆమోదం లేకుండా 1 ఇంచు భూమి తీసుకున్నా చూస్తూ ఊరుకోమని హెచ్చరించింది. నేను చెప్తా ఉన్నా, మీకు ఇష్టం లేకుండా ఈ ఊర్లో 1 ఎకరా పొలం కూడా తీసుకునే దమ్ము ధైర్యం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భూములు లాక్కునేందుకు చంద్రబాబు అండ్కో కుటెల యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు తెలిసిన టక్కు టమారా విద్యలను కరేడు గ్రామస్తులపై ప్రయోగిస్తున్నారు. చాలా భూములు ఉన్నాయి, మెట్ట భూములు ఉన్నాయి, ఈ వలేటి వారి ఉదయగిరి ఫారెస్ట్ భూములు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు కదా, ఇవెందుకు తీసుకుంటున్నారు అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలని భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్న మహిళలపైకి ఉసిగొల్పి మళ్లీ బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టిస్తోంది. దానిలో భాగంగానే రామకృష్ణాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం మహిళా కార్యకర్త శేషమ్మని పావుగా ఉపయోగించింది. శేషమ్మకు వరుసకు కూతుళ్లు అయిన లలిత, శిరీష, సుజాతపై హత్యాయత్నం కేసు నమోదు చేయించాడు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ఎలాంటి అరెస్ట్ వారెంట్స్ లేకుండానే అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి నానా హంగామా చేసి గిరిజన మహిళలు అని కూడా చూడకుండా ఉలవపాడు పిఎస్కు తరలించారు పోలీసులు. మహిళల అక్రమ అరెస్టు విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఉలవపాడు పిఎస్ను ముట్టడించారు. గ్రామస్తులు ధర్నాకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలపడంతో పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం మహిళా కార్యకర్త శేషమ్మ సైతం తాను ఇచ్చిన ఫిర్యాదు వేరు, ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఒత్తిడితోనే హత్యాయత్నం కేసు డీసీపీకి చెప్పడంతో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. ఇటీవల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కరేడు రైతులు కలిశారు. రైతుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ మద్దతిస్తుందని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అన్నదాతలకు ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత. అవసరమైతే తాను కరేడుకు వస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. మా ఊరు దగ్గరలో పరిశ్రమ వస్తే సొంత ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చు. పరిశ్రమ కోసం మా ఊరే లేకుండా చేస్తే ఎలా? మా ఊరే లేకుండా పోయిన తర్వాత ఆ పరిశ్రమ వస్తే ఎంత, రాకపోతే ఎంత?
ఉన్న భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఆ పరిశ్రమ మాకొద్దు బాబోయ్ అంటున్నారు కరేడు గ్రామ ప్రజలు.